ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద కంప్లీట్ వర్క్స్లో మనం ఇప్పుడు సెకండ్ వాల్యూమ్లో ఉన్నాము. అందులో జ్ఞానయోగం. ఈరోజు 2వ లెక్చర్ జ్ఞానయోగంలో 2వ ఉపన్యాసం. అది కూడా లండన్లోనే ఇచ్చారు. అప్పుడు దాని సబ్జెక్ట్ ఏంటంటే ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్, అంటే మనిషి యొక్క అసలు స్వరూపం. అది సబ్జెక్ట్ అన్నమాట. సో స్వామీజీ యాక్చువల్గా మనం మనిషి అసలు స్వరూపం, మన స్వరూపం అనగానే మన ఐడెంటిఫికేషన్ దేనితో ఉంటుంది? బాడీతోనూ మన మైండ్తోనూ ఉంటుంది. అది కాకుండా దీని వెనుక ఒకటి ఉంది అని చెప్తున్నారు. అది వాళ్ళకి కొత్తది. వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి తెలియవు ఈ ఐడియాస్ అన్నీ కూడా. సో వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచాన్ని మనం ఎంత అటాచ్డ్తో ఉన్నప్పటికీ, అంటే ఎంత మమకారం ఈ ప్రపంచంపై ఉన్నప్పటికీ, ఎంత క్లింగింగ్ అంటారు కదా, ఏదో ఒక టైంలో ప్రతి మనిషికి అనిపిస్తుంది, ఈ చూస్తున్నదంతా నిజమేనా, ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ప్రశ్న రాకుండా ఎవరికి ఉండదు. కనీసం ఈ మరణిస్తారు కదా, మన సొంత వాళ్ళు మరణించినప్పుడు కానీ, లేకపోతే మనకి మరణం ఆసన్నమైనప్పుడు కానీ, ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న అనేది ప్రతి వాళ్లకు వస్తుంది. ఏ ప్రశ్న? ఇదంతా నిజమేనా, ఉన్నదంతా చూస్తున్నాము, ఎంతవరకు ఇందులో నిజం ఉంది అన్నది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రశ్న వస్తూనే ఉంది. ఆ ప్రశ్నను అంటే ఈ ప్రపంచం గురించి, అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఎవరికైతే ఈ కుతూహలం ఎలా ఉందో, అంటే నాకు ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలి, అది ఎప్పుడు కూడా మనిషి ఈ మానవ జాతి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వస్తూ ఉంది. కొంతమంది వాటిని విమర్శిస్తూ వాటిని తగ్గిస్తున్నారు. ప్రతి యుగంలోనూ కూడా ఉంటారు, ఇదేంటి ఎందుకు పనికిరాని, మీరు ఎందుకు దానికి వెనుక వెళ్తున్నారు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మిక పథంలోనికి వెళ్ళడానికి వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ మళ్ళీ కొత్తగా ఆఫ్టర్ 100 years మీరు చూసిన మళ్ళీ ఈ ప్రశ్న వస్తుంది, తప్పకుండా వస్తుంది. స్వామీజీ అది చెప్తున్నారు అన్నమాట. మీరు ఎంత డెవలప్ అయినా కానీ యాజ్ లాంగ్ యాజ్ డెత్ ఈజ్ దేర్, ఈ ప్రశ్న అన్నది మనిషికి వస్తుంది. అర్థమైందా? ఇదంతా నిజమేనా, కనిపిస్తున్నదంతా ఈరోజు కనిపించి రేపు వెళ్ళిపోతుందంటే అది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రతి వాళ్ళకి కూడా. సో ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అని చెప్తున్నారు స్వామీజీ. అలాగే కఠోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో మీకు చాలామందికి తెలుసు, నచికేత అనే బాలుడు ఉంటాడు. అతను యమధర్మరాజుని ప్రశ్నలు అడుగుతాడు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, చనిపోయిన తర్వాత అంతా అయిపోయిందని కొంతమంది అంటారు, కొంతమంది అంటారు చనిపోయిన తర్వాత కూడా మన అస్తిత్వం ఉంటుందని కొంతమంది అంటారు. అది నిజమేంటి అని చెప్పి కఠోపనిషత్తులో చిన్న బాలుడు అడుగుతాడనమాట. సో ఇది మన యొక్క ధర్మం కానీ తత్వశాస్త్రం కానీ ఇవన్నీ కూడా వీటికి, ఇటువంటి ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అదే ఫిలాసఫీ అనమాట, ఇంకేం కాదు. సో ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఎక్కడ, ఈ సృష్టి అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, మనకు ఎంత అస్తిత్వం ఏంటి, ఇప్పుడు ఈ శరీరంతో అంతా పోతుందా, ఇట్లాంటి ప్రశ్నలు మనిషి యొక్క మస్తిష్కంలోకి వచ్చి అదే మనకి ఫిలాసఫీ కింద బుక్స్ ఇవన్నీ వచ్చాయి. ఎలా వచ్చాయంటే అలా వచ్చాయన్నమాట. అయితే మనం ఎప్పుడు కూడా 2 రకాల ఐడియాస్ ఉంటాయి. ఒకటి ఏం చెప్తారంటే, ఎలా తెలుస్తుంది అంటే దీని తర్వాత కూడా ఒకటి ఏదో ఉంది, మనం చనిపోయిన తర్వాత కూడా ఏదో ఉంది అనే ఆలోచన ఎలా వస్తుందంటే, చాలామంది మన పూర్వీకులు ఇది అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఈజ్ సంథింగ్ బియాండ్ ద బాడీ అన్నది వాళ్ళకు మనకి చెప్పున్నారు. అంటే ఈ మనిషి ఈ శరీరం మనస్సు రెండూ కూడా ఉండగానే అది ఇంకొక అనుభూతిని చెందడం అనేది కొంతమంది మనకు పూర్వీకులు చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలకు మనం విలువనిచ్చి దానికోసం మనం పాటుపడాలని చెప్తారు. అయితే చాలామంది అంటారు అదేదో గడిచిపోయింది, ఇప్పుడు దానివల్ల ఏంటి మనం చేసుకునేది ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్గా ఏదైతే ఉందో ఈ వర్తమానాన్ని మనం ఎంజాయ్ చేయాలి తప్ప ఫ్యూచర్లో ఏమొస్తుంది, లేకపోతే అంతకుముందు ఏమైపోయింది ఇవన్నీ ఆలోచించి ప్రయోజనం ఏంటి అని చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే నిహిలిస్ట్ అంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఏమీ లేదు, ఈ ప్రపంచంతో ఎంజాయ్ చేయడమే, నువ్వు ఎన్ని రోజులు బాగుంటావు అన్ని రోజులు ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా దీని వెనుకున్న రహస్యాన్ని మనము ఛేదించలేము. అందుకని ఉన్నదానిలో ఆనందంగా ఉండు, చక్కగా ఎంజాయ్ చెయ్యి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. స్వామీజీ అంటున్నారు, ఎప్పుడు పాస్ట్ని వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా నువ్వు ప్రజెంట్ని బిల్డప్ చేయలేవు.
అది ఎట్లాగంటే ఒక శిశువుని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, కానీ తల్లిదండ్రులు ఉన్నారో లేదో నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. అలా ఉంటుందన్నమాట అది. అంటే ప్రజెంట్ ఉంది అంటే పాస్ట్ నుంచి కదా ఇది వచ్చింది, కాబట్టి మనం గతాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని దానికి కూడా విలువనిచ్చి మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్తారు స్వామీజీ ఇక్కడ. సో ఇక్కడ 2 రకాల దాంట్లో కొంతమంది అంటారు ఏది ప్రపంచంలో శాశ్వతంగా ఏది ఉందని దాని వెనక వెళ్ళేవాళ్ళు కొంతమంది, దాని గురించి అంతా మనకెందుకు, మనం ఉన్నదేదో అనుభవిద్దామని అనుకునేవాళ్ళు కొంతమంది. 2 రకాలు మనుషులు ఉంటారనమాట ఇందులో. ఇప్పుడు చూడండి, ప్రతి మతంలో కూడా మనం అందరూ కూడా ఒక హయ్యర్ స్టేజ్లో ఉన్నాము, దాని నుంచి మనం పతనమై ఇక్కడికి వచ్చాము అని ప్రతి మతం కూడా ఒప్పుకుంటూ ఉంటుంది. క్రిస్టియానిటీలో మీకు తెలుసు కదా, యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళు ఏదో ప్రైమరీ సిన్ ఏదో చేశారు, ఆ సిన్ వల్లేమో ఇలా వచ్చి క్రిందకు వచ్చారు. అంటే ఏంటి, ఒకప్పుడు బాగున్నారు వాళ్ళు, ఏదో తప్పు చేయడం వల్ల కిందకు వచ్చారని చెప్పేసి. మన వాళ్ళు కూడా ఏం చెప్తారు, మనం యాక్చువల్గా మనము ఒక డివైన్ పర్సనాలిటీ అని చెప్పి దాన్ని మనం డిగ్రేడేషన్ అంటే దాని నుంచి మనం అవనతి చెంది కిందకు వచ్చాము అన్నది ఆల్మోస్ట్ ప్రతి మతంలోనూ ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇదొకటి. ఇంకొకటి అన్ని మతాల్లోనూ ఉన్నది ఏంటంటే ప్రళయం ఎప్పుడు వస్తుంది. ప్రతి మతంలో చెప్తారు అందరూ ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది, అంత ప్రళయం వచ్చేస్తుందని చెప్పేసి. మన హిందూ ధర్మంలో కూడా ఉంది సృష్టి స్థితి లయ. లయ అంటే ఏంటి, ప్రళయం. సో సృష్టించబడుతుంది, కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ లయం అయిపోతుంది. అంటే ఏంటి, ప్రళయమే కదా. సో ఈ విధంగా ఉంటుందంటే అర్థం ఏంటి అంటే ప్రళయం అయిపోయి మళ్ళీ అందులో మిగిలినవన్నీ మళ్ళీ సేవ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ సృష్టి కంటిన్యూ అవుతుంది. మనకు అలా చెప్తారు, సైక్లికల్గా ఉంటుందని. అర్థమైందా? మళ్ళీ అందులో ఉన్నటువంటి కనుక బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు ఒక స్టోరీ చెప్తారు. అదేంటంటే ఈ మనువు గారు ఉన్నారు కదా, మనువు గారు అంటే తెలుసు కదా, ఆయన ఒక ఋషి. ఆయన దగ్గరికి ఒక చిన్న చేపపిల్ల వచ్చిందంట. చేపపిల్ల వచ్చి నన్ను రక్షించండి అని అడిగిందట. ఆయన పాపం గంగానది తీరంలో సంధ్యావందనం చేసుకుంటున్నారు. అప్పుడు ఏంటి అంటే నన్ను రక్షించండి, ఒక పెద్ద చేప వచ్చి నన్ను తినేస్తుంది, నన్ను రక్షించండి అని చెప్పిందండి. అయితే ఈయన ఏం చేశారు, ఇంటికి తీసుకెళ్ళి ఒక కుండలో పెట్టారట ఆ చిన్న చేపని. ఆ కుండలో ఇది నెక్స్ట్ డేకి అది కుండంత పెద్దదైపోయి నేను ఇక్కడ పట్టట్లేదు, నాకు వేరే ప్లేస్ ఇవ్వండి అని అడిగిందండి. అప్పుడు ఆయన ఏం చేశారు, పెద్ద తొట్టులో పెట్టారట. ఆ తొట్టులో పెట్టేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేకి ఏమైపోయింది, అది అంత పెద్దదైపోయింది. అంత పెద్దదైపోయి మళ్ళీ నన్ను వేరే దాంట్లో పెట్టండి, నేను పట్టట్లేదు ఇక్కడ అని చెప్పిందండి. అప్పుడు పెద్ద చెరువులో పెట్టారట. నెక్స్ట్ డేకి మొత్తం చెరువు అంతా అయిపోయిందండి. అయితే ఇంకేం చేస్తారని చెప్పి చివరికి సముద్రంలో పెట్టారు. అప్పుడు సముద్రం మొత్తం నిండిపోయిందండి, అంత పెద్దదైపోయి. అది అప్పుడు మాట్లాడుతుందట ఆయనకి, ఏం లేదు, నేను ఈ సృష్టికర్తను, జస్ట్ నీకు చెప్పడానికి నేను వచ్చాను, కొన్ని రోజుల్లో ఇదంతా కూడా ప్రళయం వచ్చేస్తుంది, అందుకనే నువ్వు ముందుగా ఏం చేస్తావంటే మొత్తం అన్నిటి బీజాలని కలెక్ట్ చేసి అవి నీ దగ్గర ఉంచుకో, అలాగే నీ ఫ్యామిలీ కూడా ఉండండి. మీరు ఏం చేస్తారంటే చిన్నది కట్టుకొని ఇల్లులాగా అందులో మీరు అన్నిటినీ దాచిపెట్టి మీరు కూడా అక్కడ ఉండండి. ప్రళయం వచ్చిన వెంటనే నేను నా యొక్క దాన్ని ఒకటి పైకి ఎత్తుతాను. ఈ చేప ఉంటుంది చిన్నది, నేను దాని ఈకలు ఏమి ఉంటాయి కదా, దాన్ని నేను పైకి ఎత్తుతాను నేను, అప్పుడు దాని మీద మీరు రక్షింపబడతారు మీరు అని చెప్పేసి. అలాగే ప్రళయం వచ్చింది, అదేమో పైకి ఇలా పెట్టిన దాని ఈకలను దాన్ని పైకి పెట్టగానే ఈ మనువు గారు ఏదైతే అంతా చేస్తున్నారో దాని మీద పెట్టారట. సో ప్రళయం వచ్చి అంతా కొట్టుకుపోయింది. నెక్స్ట్ ఇది కంటిన్యూ అయింది. అలాగే ఇందులో ఉన్న ఇంకా బీజాలు ఉన్నాయి, ఏంటవి, మొక్కలవి, తర్వాత అన్ని బీజాలు అంటే చిన్న చిన్న బీజాలు అంటే ఆ బీజాలతో మళ్ళీ సృష్టి మొదలైంది. ఈ మనుషులు అందరూ కూడా ఈ మనువు గారి దగ్గర నుంచి వచ్చారు, అందుకనే మానవులు అంటారు అని పేరు వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఏంటిది, పురాణంలో స్టోరీ. మనకి భారతదేశంలో యాక్చువల్ ట్రూత్ అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అట్లా ట్రూత్స్ చెప్పుంటాయి మనకి. ఏం చెప్పారు వాళ్ళు, మన ఉపనిషత్తుల్లో ఏం చెప్తారు, ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారనుకోండి, అది ఒకటి మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఈ ప్రపంచం అంతా భగవంతుడే ఉన్నాడు. నేహ నానా అస్తి కించన, ఇక్కడ మీకు అన్నీ ఉన్నట్లు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ వేరువేరు కాదు, అవన్నీ ఒకటే. సో ఇలాంటివి చిన్న ఫార్ములా రూపంలో ట్రూత్ అన్నది చెప్పే స్క్రిప్చర్స్ ఉన్నాయి మనకి. తర్వాత దానినే కథల రూపంలో చెప్పేటువంటి స్క్రిప్చర్స్ ఉన్నాయి, వాటిని పురాణాలు అంటారు. ఇంకో పురాణాలు ఇప్పుడు స్టోరీ చెప్పాం కదా, చిన్న చేప రావడం ఏంటి, మాట్లాడడం ఏంటి, మళ్ళీ పెద్దదవడం ఏంటి, ఇదంతా ఏంటనమాట మనిషికి గుర్తుండడానికి స్టోరీస్ రూపంలో యాక్చువల్ ఫ్యాక్ట్ని వాళ్ళు చెప్తారనమాట. అంటే చూడండి, చిన్నదైంది పెద్దది వచ్చింది, మళ్ళీ పెద్దదైపోయి మళ్ళీ అది చిన్నదైపోయింది, మళ్ళీ పెద్దది అవుతుంది. ఇట్లా ఏంటనమాట, ఇది సైక్లికల్గా ఉంటుంది. మన భారతదేశంలో ఏది పురాణాల్లో మీరు తీసుకున్నప్పటికీ కూడా ఈ ట్రూత్స్ అన్నీ చాలా లోపల నిగూఢంగా ఒక రహస్యాన్ని పెట్టుకుని ఉంటాయన్నమాట. స్వామీజీ అదే చెప్తున్నారు, పుక్కిటి పురాణాలని చెప్పి మనం తీసి పడేస్తాం కదా, అట్లా కాదు, వాటిలో చాలా నగ్గెట్స్ ఆఫ్ ట్రూత్స్
అందులో ట్రూత్ అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పసిపిల్ల ఒక మాట్లాడుతుంది, సరిగా రాదు, సౌండ్స్ చేస్తూ ఉంటుంది, అమ్మ నాన్న 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 అంటుంది, సౌండ్స్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి ప్రొఫెసర్ కానీ ఫిలాసఫర్ కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఒకటే. ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే తనలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిగ్రీస్. అంటే మనం ప్రతిదీ కూడా చిన్నపిల్లవాళ్ళు చెప్పినప్పటికీ పెద్దవాళ్ళు చెప్తున్నప్పటికీ ఏం చెప్తున్నా సరే ప్రతి కూడా మనం ఏం చేస్తున్నాం అనమాట, మన యొక్క లిమిటేషన్స్ నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా అది అటెంప్ట్ అనమాట. సో అది స్వామీజీకి అని చెప్తే, సో డిఫరెన్స్ బిట్వీన్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఓన్లీ ఇన్ డిగ్రీ, నాట్ ఇన్ ద కైండ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద డిగ్రీ. అంటే ఈవెన్ దిస్ టేబుల్ అండ్ దిస్ హ్యూమన్ బాడీ are the one and the same, but only difference is in degree. This is a lower manifestation, this is a higher manifestation, same thing only. అర్థమైంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్వామీజీ చెప్పిన దాంట్లో. ఈ డిఫరెన్స్ ఏదైతే చూస్తామో, ఒక మొక్కకి జంతువుకి డిఫరెన్స్ ఏది చూస్తున్నామో అది కైండ్ కాదు, రకంలో తేడా కాదు, అది డిగ్రీలో డిఫరెన్స్ అనమాట అక్కడ. సో ఇక్కడ మేనిఫెస్టేషన్ ఏమవుతుంది అనమాట, ఈ బయట ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది పరిణామం చెందే కొద్దీ ఈ ఆత్మ యొక్క శక్తి అది మేనిఫెస్ట్ అవుతుంది, అభివ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ లైట్ ఉంది, లైట్ ఉన్నప్పుడు చిన్నది 0 volt బల్బ్ పెట్టారనుకోండి, కరెంట్ పాస్ అవుతుంది, దానిలో కెపాసిటీ చిన్నదే కాబట్టి తక్కువ వెలుగు వస్తుంది. అదే మీరు హై వోల్టేజ్ అన్న బల్బ్ పెట్టారనుకోండి, ఏమైంది, సేమ్ ఎలక్ట్రిసిటీ మీకు ఎక్కువ కాంతినిస్తుంది. అయితే మాకు ప్రాబ్లం ఎక్కడుంది, మీకు బల్బ్లో ఉందా లేదా లైట్లో ఉందా? బల్బ్లో ఉంది. ఈ విధంగా ఏంటంటే ఈ ప్రకృతి అన్నది పరిణామం చెందే కొద్దీ ఈ ఆత్మశక్తి అన్నది అభివ్యక్తం అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఒకటే మీరు తీసుకోవచ్చు. అంటే ఒక రాయిలో దాని యొక్క పరిణామం చాలా తక్కువగా ఉంది, అందులో ఆత్మప్రకాశం లేదు. అది వచ్చే కొద్దీ మళ్ళీ జంతువులకి వీటందరూ పెరిగే కొద్దీ కూడా మనిషికి వచ్చేటప్పటికి ప్రకాశం ఎక్కువ. ఎలా చెప్తారు ప్రకాశం ఎక్కువ అని? మెరుస్తూ ఉంటాయి ఏంటి? మనుషులు మెరుస్తున్నారా? ప్రకాశం ఎక్కువ ఎలా చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ ఈజ్ దేర్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఈజ్ దేర్. ఇండిపెండెన్స్. మీరు ప్రకృతి ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతున్నారా? కాదు కదా, లేదు. మనం ఏం చేస్తాం, దానికి వ్యతిరేకించి మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇండిపెండెన్స్ ఉంది అక్కడ. అంటే నేను కొంతవరకు, కంప్లీట్గా కాదు, అంటే మిగిలిన జంతువులతో చూస్తే మనకి ఇండిపెండెన్స్ ఉంది. అలాగే ఓన్ డెసిషన్, మీకు కొంత ఫ్రీడమ్ ఉంది, ఇలా ఆలోచించి నేను ఎలా చేస్తాను, డెసిషన్ మేకింగ్ ఉంది. ఇలా ఇదనమాట స్పిరిట్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిట్ అంటే అనమాట ఏంటనమాట, మీరు ఈ ప్రకృతి యొక్క ప్రభావం నుంచి బయటికి ఎంత వస్తారో అంత ఫ్రీడమ్ ఉన్నట్టు మీకు. సో మనం ఏం చేస్తాం, ఫిజికల్గా ఈ ప్రకృతిని అంతటినీ కూడా మన కంట్రోల్లో తెచ్చుకొని మనకు ఫ్రీడమ్ ఉందని చూపిస్తున్నాం. కానీ ఆర్ యూ ఫ్రీ రియల్లీ? నిజంగా ఫ్రీగా ఉన్నారా మీరు? లేదు. అంటే మనసు అనే ఇంకొకటి ఉంది, దాన్ని మాత్రం అక్కడ ఫ్రీ లేదు. మనం ప్రతి చిన్న దానికి మనం దాని ఒపీనియన్స్కి, దాని సుఖానికి దుఃఖానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం కాబట్టి వీఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ అవర్ మైండ్. సో మనిషి అన్న తర్వాత తను సొంతంగా నిర్ణయాలు తీసుకొని సెల్ఫ్ కాన్షియస్, తను ఏం చేస్తున్నాడన్న ఆత్మ విచారం ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి. అంతవరకు ఫ్రీడమ్ వచ్చింది. దాన్ని మ్యానిపులేట్ చేసుకుని మనం రకరకాల మన సుఖాలను ఇంకా పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంత బాగానే ఉంది. కానీ అదొక్కటే సొల్యూషన్ కాదు. ఇంకా ప్రకృతి అంటే ఇంకేముంది? కేవలం బాడీ కాదు, మైండ్ కూడా ప్రకృతి. సో ఆ మైండ్ని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో అప్పుడే నువ్వు నిజంగా ఫ్రీ అనమాట. సో ఇది స్వామీజీ ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్. ఇవన్నీ స్వామీజీ స్పెషల్ వర్డ్స్ అనమాట. ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు ఇవి. సో మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్ అంటే అభివ్యక్తం అవుతుందన్నమాట ఇది పెరిగే కొద్దిగా. మనుషుల్లో చూడండి, ఎవరిలో అయితే సాత్విక ప్రకృతి ఉంటుందో, మనసు కొంచెం ప్రశాంతంగా, తర్వాత చాలా లీజర్లీగా ఆలోచిస్తారు, తొందరపాటు లేకుండా, ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అది ఉండి, కోరికలు తక్కువ ఉండి, అటువంటి వాటిలో ఈ మేధాశక్తి అన్నది ఎక్కువగా ప్రకాశం అవుతుంది. సో ఈ విధంగానే ఒక ఆర్డినరీ మనిషి నుండి ఒక బుద్ధుడు రావడం వరకు ఏంటన్నమాట, దేంట్లో తేడా? ఈ యొక్క మనం చేసుకున్నటువంటి ఈ శరీరం, మనసు యొక్క మనం ఎలా తయారు చేసుకుంటున్నామో దాన్ని బట్టి అది స్పిరిట్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందువల్ల స్వామీజీ ఏమంటారంటే, ఒక మనిషి వీళ్ళు ఏం చెప్తారు, వెస్టర్నర్స్ పరిణామం అంటే ఏం చెప్తారు చెప్పండి? వెస్టర్న్ కంట్రీస్లో పరిణామం అంటే చిన్న ప్రోటోజోవన్ నుంచో లేకపోతే మలుస్క్ నుంచో ఒక పెద్ద మనిషి వచ్చాడని చెప్తారు. అయితే ఇందులో ఏం చెప్తారంటే, అది
ఇక్కడ అంటే మ్యాటర్ ఫస్ట్ పెడుతుంది మనకి సైన్స్ అంతా కూడా. అంటే మనిషి ఇలా ఉన్నాడు కదా, ఇతరుల నుంచి ఆలోచనలు, ఈ బాడీ నుంచి ఆలోచనలు వచ్చాయి అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఆలోచన నుంచే బాడీ వచ్చిందని మనకు చెప్తుంది. సో ఏది ఫస్ట్ అనేది సైన్స్ అటుపక్క ఎప్పుడు కూడా మ్యాటర్ని ఫస్ట్ పెడుతుంది. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారు, మనకు స్పిరిట్ని ఫస్ట్ పెడతారు. అది లేకపోతే ఏదీ లేదు. సరే మీరు బాడీ ఫస్ట్ అనుకున్నారు, బాడీ ఫస్ట్ వచ్చింది. ఈ బాడీ తయారైంది కదా, రకరకాల ఎలిమెంట్స్తో తయారైంది. చిన్నగా మనం ఉన్నాము మదర్ ఊమ్లో, మనం చిన్నగా ఉండి నెమ్మదిగా అలా పెరుగుతూ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? బయట నుంచి కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొని అంతా కూడా దగ్గర కలుపుకొని బాడీ వచ్చింది. మరి ఆ కలుపుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సరే బాడీ ఫస్ట్ వచ్చింది అనుకుందాం, మరి ఆ కలుపుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే కనుక బాడీ ఫస్ట్ ఎప్పుడు అవ్వదు. సంథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ బాడీ అండ్ మైండ్. చాలామంది ఏంటంటే మనము ఈ బాడీకే ఇంపార్టెన్స్ ఇస్తాము, అందువల్లే మన ప్రాబ్లంలు పడతాం. ఒకసారి ఆలోచించి చూడండి, మీరు ఏదైనా సరే దానంతటదే బాడీ తయారవుతుందా? ఎట్లా తయారవుతుంది? దేర్ ఈజ్ సంథింగ్, సమ్ ఫోర్స్. ఒక డెడ్ బాడీలో పెట్టి నువ్వు చేస్తే మీ బాడీ అవుతుంది, మ్యానుఫ్యాక్చర్ అవుతుందా? లేదు కదా. ఏదో ఒక ఫోర్స్ ఉంది, అది ఫోర్స్ ఏంటో కనుక్కోవడం అన్నది మనకు తెలియాలి. ఇది వాళ్ళకి చెప్తున్నారు. మనకంటే ఆత్మ ఇవన్నీ కూడా ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళకి అలాంటి ఐడియాస్ లేవు. వాళ్ళు ఏంటంటే సోల్ అంటే మైండ్, వాళ్ళకి బాడీ అండ్ సోల్ అంతే. ఈ బాడీ ఇలా వచ్చింది, భగవంతుడు ఇలా సృష్టించేశాడు, ఇలా బొమ్మలు చేసేసి పెట్టేశాడు, అందులోంచేమో ఆలోచనలు వచ్చేసాయి. ఇది వాళ్ళు థియరీ. సో ఇక్కడ ఏదైతే సూక్ష్మంగా ఉందో మనకి ఏం కనిపించదో అక్కడే ఎక్కువ శక్తి ఉంది. దాని నుంచే అక్కడే కంట్రోల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అవునా కదా. బాడీ కంట్రోలింగ్ పవర్ లేదు, మైండ్కి కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. మైండ్ సరిగ్గా ఉంటే బాడీ కంట్రోల్లో ఉంటుంది. దాని వెనుక ఇంకా మనకి విల్ పవర్ ఎక్కువ ఉందనుకోండి, మైండ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో విల్ పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ మైండ్. సో ఈ విధంగా ఏంటనమాట, ఏదైతే సూక్ష్మంగా ఉందో నువ్వు గుర్తించలేకపోతున్నావో దానికి పవర్ ఎక్కువ, దానికి కంట్రోలింగ్ పవర్ ఎక్కువ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రెండు కూడా అకార్డింగ్ టు రిలీజియన్, థాట్ మ్యాన్యుఫ్యాక్చర్స్ ద బాడీ. మనం ఎలా ఇప్పుడు ఈ బాడీ మనకి ఇచ్చింది, ఒక్కొక్కరికి ఒక ఆకారంలో వచ్చింది. ఆల్రెడీ నేను తెచ్చుకున్నదే ఇది, నేను తెచ్చుకున్నదే నా యొక్క కర్మ ద్వారా నేను తెచ్చుకున్నది. బాడీ హెల్త్ కానీ, లేకపోతే బాడీ షేప్ కానీ, కలర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఐ మ్యాన్యుఫ్యాక్చర్డ్ మై బాడీ. అలాగే మైండ్ కూడా అంతే. ఎవ్రీథింగ్ అన్నది ఏంటంటే మనము ముందుగానే ఆలోచన ప్రక్రియను బట్టి ఇవన్నీ కూడా చేస్తాయి. రామకృష్ణ పరమహంస మీకు తెలుసా, మన బాడీలో ఫీచర్స్ని బట్టి ఆయన మన స్వభావం చెప్తూ ఉండేవారు. కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది. మనం చెప్తే రాదు అది, మనం మళ్ళీ ఆయన చెప్పారు కదా. చాలామంది రామకృష్ణ పరమహంస చెప్పారు కదా, మనం కూడా ఒక ఏదో మాటలు అనేయడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇది మనం ఏదో పై చూస్తాం మనం. ఆయన అలా చూడలేదు. జస్ట్ మనిషిని చూసారు, నుదురు ఇవన్నీ చూసి, హ్యాండ్ షేప్ ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క నేచర్ని పసిగట్టేవారు. ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, కరెక్ట్గా ఉండేది. ఎవరికైతే వరల్డ్లీ మైండ్ బాగా ప్రాపంచికమైనటువంటి, పైకి మాత్రం పూజలు అవి బాగా చేస్తున్నారు, లోపలంతా కూడా వాసనలు, ఈ కామభోగ వాసనలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు నీళ్లు తెచ్చిస్తే తీసుకోలేకపోయేవారు. ఆయన ఎవరో కొత్త తీసుకొచ్చి మంచినీళ్ళు ఇస్తారు కదా ఇంటికి వస్తే కనుక, ఆయన పాపం తీసుకునేవారు. వాళ్ళు బాధపడతారని తీసుకునేవారు, కానీ చెయ్యి వెళ్ళేది కాదు. స్వామి వివేకానంద అంటారనమాట, తర్వాత నేను వాళ్ళందరినీ చూశాను, వాళ్ళ దగ్గర తీసుకోలేదు. వాళ్ళేదో అవమానించడానికి కాదు, ఆయన ఏంటో న్యాచురల్గానే బాడీ యాక్సెప్ట్ చేసేది కాదనమాట, అంత ప్యూర్గా ఉండేది ఆయన బాడీ. తర్వాత ఈ స్వామీజీ చెప్తారన్నమాట, నేను ఎంక్వైరీ చేసేవాడిని, ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని చూస్తే నిజంగానే వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉండేది కాదనమాట. సో ఆ రోజుల్లో అంతటి ఉండేది. ఇదంతా కూడా ఫ్యాక్ట్ అనమాట, మనకు కనిపించవు అవన్నీ కూడా. సో మన బాడీని మనమే తయారు చేసుకుంటాము అన్నది ఇది ఇక్కడ మనకి తెలియాలి. సో ఎప్పుడు కూడా బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చడం ఏంటంటే, ఒక బండి వెళ్ళాలంటే బండిని ముందు పెట్టి గుర్రాలు వెనక పెట్టామనుకోండి, బండి కదులుతుందా? అట్లా బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు జీవితంలో ముందుకు వెళ్తే కనుక ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ఎక్కడున్నది అక్కడే అంటే, ఇక్కడ ఉన్నాడు గుంటూరులో ఉండిపోతారు, అది కాదు. మీకు ఓన్లీ ఏమి గ్రోత్ ఉండదు, మనిషిగా మీకు ఎదుగుదల ఉండదు. జస్ట్ లైక్ ఎనీ యానిమల్, యు ఆర్ సర్వైవింగ్ ఇన్ దిస్, యూ హ్యావ్ ఇనార్మస్ స్కోప్ టు ఇవాల్వ్. యూ కెన్ బికమ్ లైక్ గాడ్. బట్ అంత స్కోప్ పెట్టుకొని, అంతటి పాసిబిలిటీ లోపల పెట్టుకొని నువ్వు జస్ట్ ఎలా ఉంటే బతుకుతాను అందరిలాగే, అది జస్ట్ మీరు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. మనుగడ సాగించడం, జీవించడం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మనుగడ సాగించడం అంటే నాకు కావాల్సినటువంటి మంచి కంఫర్ట్స్ నేను తెచ్చుకోవడం, కావాల్సినవన్నీ చేసుకొని తిరగడం, ఇష్టం వచ్చినట్టు నాకు ఇంద్రియాలు ఏది కావాలంటే అది కోరుకొని వెళ్ళడం అనమాట. ఇది ఏ యానిమల్ అయినా చేస్తుందా లేదా చెప్పండి?
సో అది మనుగడ సాగించడం అంటారు. అంటే మనకున్న కొన్ని ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్స్, దానికి కొన్ని అట్రాక్షన్స్ ఇచ్చారు, దాన్ని పొందడం, తినడం, తర్వాత ఇంకా అయిపోయింది. ఇట్లాగే ఇది జస్ట్ ఎగ్జిస్టెన్స్ ఇది. కానీ లివింగ్ అన్నప్పుడు నీలో కాన్షియస్ అవేర్నెస్ ఉండాలి. నేను ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ యానిమల్స్. ఆల్దో ఐ హ్యావ్ యానిమల్ బాడీ, దిస్ బాడీ ఈజ్ యానిమల్ బాడీ, బట్ నాకు బుద్ధి అన్నది, వివేకం అన్నది ఉంది. అది నేను పని చేయించలేకపోతే బుద్ధ్యా విహీన పశుభి సమాన. ఏమన్నా మీరు ఆలోచించి చెప్పండి. మీరు నేను చెప్పిన మాటల్ని కాంట్రడిక్ట్ చేయొచ్చు, ఇవన్నీ స్వామీజీ చెప్పిన మాటలే. అయితే దీన్ని మీరు ఆలోచించి చూడండి, మీరు ఏదైనా ప్రశ్న వేయచ్చు అనమాట. ఇది డిఫరెన్స్ ఉంది కదా, మన లాంగ్వేజ్ చాలామంది అడుగుతుంటారు, మన భాష మాట్లాడుతున్నాం కదా, మనిషి కన్నా మరి అదే జంతువు కన్నా మనం గ్రేటే కదా. వాళ్ళ భాషలు వాళ్ళకు ఉన్నాయి, పక్షుల భాషలు చాలా ఉన్నాయి, వాళ్ళ కోడ్స్ ఉన్నాయి వాళ్ళకి. నీకులా ఉండకపోవచ్చు, నీ లాంగ్వేజ్లా ఉండకపోవచ్చు, బట్ చీమలు కూడా ఉన్నాయి. మీరు ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎక్కడైనా కొంచెం అక్కడ వెయ్యండి, ఇక్కడ కొంచెం పంచదార అక్కడ వేయండి, మన క్లాస్ అయ్యే లోపల మొత్తం బెటాలియన్ ఆఫ్ వచ్చేస్తాయి చీమలు. ఎట్లా ఉంది మళ్ళీ వాళ్ళకి ఏం లాంగ్వేజ్ లేకపోతే ఎట్లా? అక్కడ అంత దూరం వెళ్ళి పరిగెట్టుకుని రాలేదు కదా, చెప్పలేవు కదా, టెలిఫోన్స్ లేవు వాళ్ళకి, ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళకేవో కోడ్స్ ఉంటాయి, ఏది. సో ఇవన్నీ కూడా అది వాళ్ళకి ఉన్నాయి. సో ఏమీ తేడా ఉండదు. మనకి చేయాల్సింది ఏంటంటే వివేకంతో ఇది ఈ మ్యాటర్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ మన జీవితంలో ఇస్తున్నాం కదా, దానివల్ల నీకు వచ్చే హ్యాపీనెస్. చాలామంది అడుగుతారు, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితం అంటారు, ఇది అంటారు, ఇది దానివల్ల లాభం ఏంటి? ఉన్ననాళ్ళు హాయిగా బాగా సంపాదించుకొని తిని ఎంజాయ్ చేయాలి తప్ప అని అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? దేనికన్నా ఉపయోగం ఉండాలి కదా. అంటే స్వామీజీ అంటారు కరెక్టే, ఉపయోగం మీరు అనుకున్నట్టుగా ఏమీ ఉండదు, కానీ నిజంగా చెప్తే మ్యాక్సిమం ఉపయోగం ఇక్కడే ఉంది. ఎందుకంటే మనం అందరూ ఏం చేసినా, ఏ పని చేసినా ఉపయోగం అంటే అర్థం ఏంటి? మనకు మ్యాక్సిమం సుఖాన్ని ఇచ్చేది మనకు బాగా ఉపయోగపడేది, దాన్ని చూసుకుంటాం మనం ఎప్పుడు కూడా. మ్యాక్సిమం సుఖాన్ని ఏది ఇస్తుంది, అవునా కదా? సో అందుకని నీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? సుఖం మీద ఉంది. దేని మీద ఉంది? సుఖం మీదే ఉంది కదా. సో సుఖం అన్నది మరి ఈ రోజు నువ్వు ఏదో ఒక దాంట్లో ఒక ఇల్లు కట్టుకున్నావు, ఆ ఇంట్లో ఉన్నావు, తర్వాత ఆ ఇల్లు ఏదో భూకంపం వచ్చి పడిపోయింది అనుకో, అప్పుడు ఎక్కడ పోయింది ఆ సుఖం? ఉందా? శాశ్వతంగా లేదు కదా. సో స్వామీజీ ఏమంటారంటే మీరందరూ కూడా దేనికోసం అంటే ఒక సుఖం కోసం, ఒక ఆనందం కోసం ప్రతి పని చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జీవితంలోకి మీరు వచ్చినట్లయితే, దాన్ని మీరు బిల్డప్ చేసుకున్నట్లయితే లోపల సాధనతో చేసుకుంటే దానివల్ల వచ్చే ఆనందం చాలా రెట్లు ఉంటుంది. అది ఇప్పుడు పోయే ఆనందం కాదు అది. అందువల్ల ఇందులో గ్రేడేషన్ ఉంది, వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే కోరికలు లేవో వాళ్ళకి అత్యంత ఆనందం ఉంటుంది. ఇంకేంటి ప్రాబ్లం ఏంటి? చాలామంది మనం చూస్తూ ఉంటాం, అసలు డిజైర్సే ఎక్కువ లేవు అనుకోండి, ఇంక వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఇది లేదు అది లేదనే ప్రాబ్లమే ఉండదు. లేకపోతే నాకు ఇది చేయాలి, ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఈరోజు ఉంటామో లేదో తెలియదు, ఎంత ప్లానింగ్ 24 hours ప్లానింగ్లో గడిచిపోతుంది. ఇది చేద్దాం, అది చేద్దాం, అది అవ్వకపోతే బాధ. సో మనం కట్టుకోవచ్చు, కానీ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వరల్డ్లీ అఫైర్స్ అన్నది ఏంటంటే మనకి నిరాశనే కలిగజేస్తుంది. ఏదైనా సరే ఏదైతే తొందరగా నాశనం అయిపోతుంది దాన్ని పట్టుకొని, కర్పూరం ఉంది కదా, దాన్ని పట్టుకొని మనం నాది అనుకుని ఉంటాం, ఒక చిన్న నిప్పు రాగానే ఒక నిమిషంలో మాయమైపోతూ ఉంటుంది. సో దేనిని పట్టుకుంటే మనకు శాశ్వతమైన ఆనందం వస్తుంది అన్నది, అది పట్టుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇదే ఆధ్యాత్మిక మార్గంలోనే నీకు ఎక్కువ ఆనందం వస్తుంది. కానీ మనుషులకి ఓపిక ఉండదు అంత, అందుకని వాళ్ళు దానికి వెళ్ళరు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, ఇప్పుడు ఎనాలిసిస్ చేసాడు, మన బాడీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ఈ బాడీ ఎందుకని మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే మనం చూడగలం, ఏదైనా శబ్దం వినగలం, దాన్ని టచ్ చేయగలం. ఎందుకంటే బాడీ ఈజ్ సో టాంజిబుల్, మన సెన్సెస్కి కనిపిస్తూ ఉంటుంది, మనం స్పర్శించగలుగుతూ ఉంటాము. ఎనీథింగ్, ఎనీ ఎంజాయ్మెంట్ ఈజ్ సెన్స్ ఎంజాయ్మెంట్ ఈజ్ త్రూ బాడీ ఓన్లీ. అందుకని మనకు అంత ఎందుకు మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం దాన్ని. ఫీల్ అవ్వని దాని గురించి ఏం చెప్తున్నారు? భగవంతుడు ఉన్నాడంటే ఎక్కడున్నాడు భగవంతుడు? ఇదంతా నాకు కళ్ళకి కనిపిస్తుంది కదా అని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దీనిని ఇప్పుడు అసలు ఈ బాడీ ఎంతవరకు సత్యం అనేది అనలైజ్ చేస్తున్నారు స్వామీజీ ఇక్కడ. ఇప్పుడు మీకు సాలిడ్ ఒక సాలిడ్ అని ఎలా ఫీల్ అవుతుంది, నేను టచ్ చేయగలుగుతున్నాను కదా, దీనికి సాలిడిటీ ఎలా వచ్చింది ఈరోజు సైన్స్ చెప్తుంది. దీనికి సాలిడ్ ఈ నేచర్ ఎలా వచ్చింది అంటే అప్పుడు చెప్తున్నారు స్వామీజీ. ఇది ఎందుకు వచ్చిందంటే అది యాక్చువల్గా సాలిడ్ కాదు, అది అందులో ఉండే మాలిక్యూల్స్ హై స్పీడ్లో తిరుగుతున్నాయి. హై స్పీడ్ అంటే ఇన్ఫినిట్ స్పీడ్లో ఏదైనా ఒక స్పైడర్, స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఒక సాలిపురుగు ఉంటుంది కదా, దాని గూడు ఉంటుంది, దాని ఒక్క చిన్న థ్రెడ్ ఉంటుంది, మీరు చూడండి, ఆ ఒక్క థ్రెడ్ని మీరు అనంతమైన వేగంతో దాన్ని తిప్పితే, ఇన్ఫినిట్ వెలాసిటీ, ఆ చిన్న థ్రెడ్ ఒక పెద్ద
ఓక్ ట్రీని కట్ చేస్తుంది. దేవదారు వృక్షం ఉంటుంది, అది ఇంతలా ఉంటుంది, అది దాన్ని కట్ చేస్తుందంట. అంత పవర్ వస్తుంది దానికి. సో మీకు ఎక్కడుంది అనమాట స్ట్రెంగ్త్ ఎక్కడుంది? మీకు ఆ స్పీడ్లో ఉంది. ఆ స్పీడ్ తిరగడం వల్ల మీకు ఏమవుతుందంటే సాలిడ్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్యాన్ చూడండి, ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే మన కళ్ళ ముందు ఉంటుంది. ఆ ఫ్యాన్ చూడండి, అలా ప్లేట్లో ఇంకా స్పీడ్ తిప్పితే మీరు ఒకే ప్లేట్ కింద కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మూవ్మెంట్ తెలియదు, అప్పుడు అలా ఒకటేదో జస్ట్ ఒక రౌండ్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే స్పీడ్ పెరిగే కొద్దీ మీకు ఏమవుతుందనమాట, దానికి ఒక ఘనీభూతమైనట్లుగా కనిపిస్తుంది మనకి, యాక్చువల్గా కాదు అది. సో ఇప్పుడు మనము క్వాంటమ్ మెకానిక్స్ కూడా లోపలికి వెళ్ళే కొద్దీ ఏం చెప్తుంది, లోపల వెళ్ళే కొద్దీ కూడా అంటే మనకు ఒక వస్తువు ఉంది అంటే ట్యాంజిబుల్గా దానికి ఏముండాలి, మాస్ ఉండాలి, ద్రవ్యరాశి ఉండాలి. సో ద్రవ్యరాశి ఉంది అంటే అదొక పార్టికల్ అని మనం చేస్తాం. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ దాన్ని మాస్ను మనం వెయిట్ చేయలేకపోతున్నాం. అది ఒక పార్టికల్ కింద మారిపోతుంది, వేవ్ కింద మారిపోతుంది, ఇది సబ్-అటామిక్ పార్టికల్స్. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా అవి అంత స్పీడ్గా తిరుగుతూ ఉండడం వల్ల, లోపల లైట్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి అవి. అంత స్పీడ్గా తిరగడం వల్ల మీకు ఏమవుతుంది అనమాట, పైకి ఒక సాలిడ్ స్ట్రక్చర్లాగా కనిపిస్తుంది. అలాగే కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఏంటి చెప్పండి? నిన్న కలర్స్ వేసుకున్నాం మనం అందరం, ఎందుకు ఇంత డిఫరెంట్గా కనిపిస్తుంది? ఏంటి అసలు కలర్ అంటే? కలర్ అంటే ఓన్లీ లైట్ ఓన్లీ, అక్కడ ఏం కలర్ లేదు యాక్చువల్గా. ఆ లైట్ ఏదైతే అది రిజెక్ట్ చేస్తుందో, ఇప్పుడు నీకు ఆ షర్ట్ ఉంది కదా, ఆ షర్ట్ ఏదైతే రిజెక్ట్ చేస్తుందో లైట్, అది కనిపిస్తుంటుంది. యాక్చువల్గా షర్ట్ కలర్ అది కాదు, అది అర్థమైందా? సో మనం చూస్తున్నదంటే ఏంటంటే ఓన్లీ లైట్, మనం ఏదో సాలిడ్గా అక్కడ ఉంది అనుకుంటున్నాం. సో ఈ విధంగా ఇప్పుడు సైన్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. స్వామీజీ చెప్పిన వాటికి సైన్స్ కూడా, సైంటిఫిక్ థియరీస్ అన్నీ కూడా ప్రూవ్ చేస్తున్నాయి అన్నమాట. సో యాక్చువల్గా ఇది చూస్తే కనుక ఓన్లీ నథింగ్, మ్యాటర్ అనేది ఏది లేనే లేదు, అసలు లేనే లేదంటే మనకు మాత్రం కనిపిస్తుంది, ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం అనలైజ్ చేసుకొని ఈ మ్యాటర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది మనం తగ్గించుకోవాలని చెప్తున్నారు. తర్వాత సరే, ఇప్పుడు దీని వెనకాల ఏముంది? ఇప్పుడు ఈ బాడీని థాట్ తయారు చేస్తుందని చెప్పాం. మనం ఎలా ఆలోచిస్తామో ఈ జన్మలో, నెక్స్ట్ మనకి ఏంటంటే అటువంటి బాడీ మనం వస్తుంది, కరెక్టే. మరి థాట్ని ఎవరు చేస్తున్నారు వెనక నుంచి? థాట్ అనేది ఎలా వస్తుంది? ఏం ఆధారం లేకుండా థాట్ ఎలా వచ్చేస్తుంది? ఆలోచించగలరా? ఏమీ లేదు, ఏదో సంథింగ్ ఉంది. ఏదైతే ఒక ఇండిపెండెంట్ రియాలిటీ, ఎక్కడైతే ఇంక దేని మీద డిపెండ్ అవ్వదు, దట్ ఈజ్ ద ట్రూత్. మీరు చూడండి, ఎక్కడైతే ఇండిపెండెన్స్ ఉందో, డిపెండెన్స్ ఉందనుకోండి, గొప్ప ఏముంది నీకు? ఇప్పుడు సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడుతుంది. సూర్యుడే లేడనుకోండి, చంద్రుడే ఉందా? కాంతి ఉందా? లేదు కదా. సో ఈ విధంగా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ రియాలిటీ, అది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. అటువంటి రియాలిటీ ఒకటి ఉంది అని చెప్తున్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. ఆ రియాలిటీ ఏంటనమాట, ఇది మనసుకి తర్వాత శరీరానికి అతీతమైనది. మనసుకి శరీరానికి అతీతమైనది, కానీ ఆ శక్తే మనసుని పనిచేయిస్తున్నది, శరీరాన్ని కూడా పనిచేస్తున్నది. ఏ శక్తి అయితే ఈ మన శరీరాలు నడుపుతున్నాయో, కానీ అది మనస్సుకి శరీరానికి అతీతమైనదో, అంటే అర్థం ఏంటి? అతీతమైనది అంటే మనసుకి ఏదైనా కష్టం కలిగితే దానికి ఏం కష్టం కలగదు, అలాగే శరీరానికి ఏమైనా దెబ్బ తగిలితే దానికి ఏం దెబ్బ తగలదు. అది అతీతమైందంటే అది అన్నమాట. కానీ దానిని మనము గుర్తించలేము, చూడలేము, ఎందుకంటే అది అతీతమైంది కాబట్టి. సో ఈ విధంగా ఎనలైజ్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, ఒక మిస్టీరియస్ ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ వల్ల ఇదంతా కూడా అవుతుంది, దానివల్లే మన మనసు పనిచేస్తుంది, దానివల్లే బాడీ కూడా పనిచేస్తున్నాయి. సరే, దానిని మా దేశంలో ఆత్మ అనే పేరుతో పిలుస్తారు అని స్వామీజీ చెప్తున్నారు వాళ్ళు. సరే, ఈ ఆత్మ అంటే ఈ ఆత్మ అనే విషయంపై మా దేశంలో కొన్ని వేల సంవత్సరాలు కొంతమంది మహాపురుషులు దీనిపైన ఆలోచించి ధ్యానం చేసి కొన్ని విషయాలను తెలియచేశారు. దీని సబ్జెక్ట్ ఏంటిది? దీని హెడ్డింగ్ ఏంటనుకున్నాం? ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్. సో అక్కడ పాయింట్ దగ్గరికి వచ్చారు స్వామీజీ. ఇప్పుడు ఇక్కడ నుంచి వాట్ ఈజ్ దట్ రియల్ నేచర్ అన్నది చెప్తున్నారు. సో ఇక్కడ ఆత్మను అనగానే దానికి మొట్టమొదటిది ఏంటంటే, దానికి ఒక ఆకారం లేదు. ఆకారం లేదు అని ఉంది, కానీ ఆకారం లేదంటే ఏంటనమాట అర్థం? అది అన్ని చోట్ల ఉంది, అంతటా వ్యాపించి ఉంది. ఆకారం లేకపోతే అన్ని చోట్ల వ్యాపించి ఉంది, దానికి బంధించలేవు చోటది. సో ఇట్ ఈస్ ఆమ్ని ప్రెసెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఇది దేశకాల నిమిత్తాలకు అతీతమైనది. దేశకాలం అంటే మనం చెప్పుకున్నాం, మనం ఏంటది? స్పేస్ అండ్ టైం అండ్ కాజేషన్. కాజేషన్ అంటే ప్రతిదానికి లింక్ అనమాట. దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఇది జరిగింది, అంటే ఒక చైన్ ఆఫ్ రియాక్షన్స్, సక్సెషన్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతుంది మీకు, దాన్ని కాజేషన్ అంటారు. దీనివల్ల ఇది వచ్చింది, దానివల్ల ఇది వచ్చింది.
టైం లేకుండా కాజేషన్ ఉండదు. టైం లేకుండా కాజేషన్ ఉంది, ఎందుకంటే సక్సెషన్ ఆఫ్ ఈవెంట్స్ని మీరు చెప్పాలి, టైం ఉండాలి అక్కడ. సో అందువల్ల ఏంటంటే ఈ స్పేస్, టైం అండ్ కాజేషన్ ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్. ఇవి కేవలం మైండ్లోనే ఉన్నాయి. మైండ్ మాత్రమే చూడగలది ప్లేస్ డిస్టెన్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఐస్. డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంది. అలాగే టైము డిస్టెన్స్ ఉందంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది, అవునా కదా. సో స్పేస్, టైం ఉందంటే మళ్ళీ కాజేషన్ ఉంటుంది. దీనివల్ల ఇదైంది, దానివల్ల ఇదైంది. ఈ ప్రపంచంలో మొత్తం జరుగుతుంది ఈ మూడింటి మధ్య జరుగుతున్నాయి. సో ఇవి మూడింటికి అతీతమైనది ఆత్మ. మైండ్లో మాత్రమే ఉన్నాయి ఈ మూడు. మైండ్ పోయిందంటే ఆ మూడు లేవు. ఎవరికైతే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందో వాళ్ళు ఒకసారి దే విల్ ట్రాన్సెండ్ ద మైండ్. వాళ్ళకి అక్కడ అంతా మొత్తం ఒకేలా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి, ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి. సో అక్కడ టైం, స్పేస్, కాజేషన్ ఉండవు. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ఫినిట్, అనంతం. అనంతం అంటే రెండోది ఉంటుందా? సో ఇట్ ఈజ్ ఇన్ఫినిట్ కాబట్టి ఓన్లీ వన్నే ఉంటుంది. రెండు ఇన్ఫినిట్స్ ఉండవు కదా, ఒకటే ఇన్ఫినిట్. అనంతం అంటే అనంతం అంతే. రెండు ఉండవు కాబట్టి అది ఓన్లీ రియాలిటీ. ఇట్ ఈజ్ నాన్ డ్యూవల్, అంటే ఒకటే రియాలిటీ ప్రపంచంలో ఉన్నది అని చెప్తున్నారు. తర్వాత ఇంక నాలుగో లక్షణం ఏంటంటే ఇట్ ఈజ్ ఫ్రీ. అంటే దాన్ని ఎవరు బంధించలేరు, దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఇట్ ఈజ్ ఫ్రీ. కానీ మైండ్ ఫ్రీగా ఉందా? బాడీ ఫ్రీగా ఉందా? లేదు. సో ఇట్ ఈజ్ ఫ్రీ. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఒక మనిషి యొక్క ఆకారం, ఒక వ్యక్తిత్వం అంటున్నామో అది కేవలం అసలు వ్యక్తి యొక్క ప్రతిబింబం మాత్రమే. మీకు గుర్తొచ్చిందా? మన ఉపనిషత్తులో ఒక స్టోరీ ఉంది కదా, ఒకే చెట్టు పైన రెండు పక్షులు. ఇదేదన్నమాట. అది కేవలం ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. ఇండైరెక్ట్గా స్వామీజీ అదే స్టోరీ చెప్తున్నారు ఇక్కడ. సో రియల్ మ్యాన్ అండ్ అపరెంట్ మ్యాన్, ఇవి రెండు అనమాట. కనిపించేది, యాక్చువల్ది, ఇవి రెండు కూడా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఐదో పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ బర్త్లెస్. దానికి పుట్టుక లేదు అంటే అర్థం ఏంటి? చావు కూడా లేదు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆత్మ ఎలా ఉంటుందంటే ఎలా డిస్క్రైబ్ చేస్తుంది. దీనికి ఒక స్టోరీ చెప్తున్నారు స్వామీజీ. ఒక చిన్న క్లాస్ రూమ్లో టీచర్ గారు చెప్తున్నారనమాట. ఏంటంటే జాగ్రఫీ గురించి చెప్తున్నారు, గ్రావిటేషన్ గురించి చెప్పాలని చెప్పేసి. మన భూమి ఉంది కదా, భూమి కింద పడిపోతే కనుక ఎక్కడ పడుతుంది అని అడుగుతున్నారు. ఎక్కడ పడుతుంది అని అడిగితే వాళ్ళందరూ ఆలోచించి గ్రావిటేషన్ ఉంది కదా, ఎక్కడ పడదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి చెప్పిందంట, అసలు పడ్డానికి ప్లేస్ ఎక్కడ అంటే ఈ అనంతమైన ఆకాశంలో అప్ అండ్ డౌన్ లేవు కదా, మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్. కానీ ఆకాశంలో ఎక్కడ అప్ అండ్ డౌన్ అండి? అంతా ఒకటే స్పేస్, ఇన్ఫినిట్ స్పేస్. సో అందువల్ల ఏంటంటే యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటనమాట, అది ఎక్కడ పడ్డానికి ప్లేస్ ఏంటది? ఇట్ ఈస్ జస్ట్ ఫ్లోటింగ్ ఇన్ ద యూనివర్స్, ఇన్ ద స్పేస్ అని అది ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆత్మ అనేదానికి దాన్ని ఎలా డిఫైన్ చేస్తావు? దాన్ని డిఫైన్ చేయలేవు. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఇన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అండ్ హౌ కెన్ యూ డిఫైన్ విత్ దిస్ ఫైనైట్ ఇన్స్ట్రుమెంట్? యూ కెనాట్ డిఫైన్ ఇట్ అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ద ఇటర్నల్ సబ్జెక్ట్. అలాగే ఈ బాడీ అండ్ మైండ్ అన్నవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఎప్పుడు మారేది సత్యం కాదు, ఎప్పుడు మారనిదే సత్యం. అది కూడా మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు మారేదే సత్యం కాదు. మనది ఎప్పుడు కూడా నెక్స్ట్ మూమెంట్లో బాడీ మారిపోతూ ఉంటుంది. సో మన ఇండివిజువాలిటీ చాలామంది ఏంటంటే మనల్ని మర్చిపోవాలి, ఇండివిజువాలిటీ అంతా పోతుంది, మన వ్యక్తిత్వాన్ని అంతా మర్చిపోయి మన యూనివర్సల్గా విశ్వజనీనంగా తయారైతే ఇంకా మనకేం ఇండివిజువాలిటీ ఉండదని భయపడిపోతూ ఉంటారు. నిజంగా మన యొక్క ఇండివిజువాలిటీ ఇన్ ద యూనివర్సల్, అందరిలోనూ మన యొక్క ఇండివిజువాలిటీ ఉంది. ఇండివిజువల్ అంటే విభజించలేనిది అని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇండివిజువాలిటీ అంటే నేను విడదీస్తున్నాం. సో వీఆర్ నాట్ ఎట్ ఇండివిజువల్స్ అంటారు స్వామీజీ. సో మన ఐడెంటిటీ మనం ఎక్కడ చూసుకోవాలంటే యూనివర్సల్లో చూసుకున్నప్పుడే అప్పుడే నువ్వు ఫ్రీ అవుతావు. అప్పుడే నీకు మరణం అంటే భయం తగ్గుతుంది. అంతవరకు మరణ భయం తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. ఎప్పుడైతే నీ ఐడెంటిటీని నువ్వు అందరిలోనూ చూడగలిగినప్పుడు నువ్వు చనిపోతానని బాధ ఉండదు. ఎందుకంటే వేరే వాళ్ళు నువ్వు జీవించే ఉంటావుగా. సో ఈ రియలైజేషన్ వచ్చే వరకు డెత్ ఐడియా అందరినీ భయపెడుతూనే ఉంటుంది. ఎవరు కూడా ధైర్యంగా ఎదుర్కోలేరు. సో అవర్ ఐడెంటిటీని మనం ఏం చేయాలన్నమాట, విశ్వవ్యాప్తం చేసినప్పుడే హాయిగా వెళ్ళిపోతాం. ఏముంది కదా, ఇక్కడ నుంచి చెప్పితే ఈరోజు బాడీయే పోతున్నది అన్నది మనకి బాగా అర్థమవుతుంది. డెత్ని ఫేస్ చేస్తాం మనం బాగా అని చెప్తున్నారు. అలాగే చాలామంది ఇప్పుడు ఈ మెమొరీ ఉంటుంది కదా మనకి,
ఈ మెమొరీలో మనకి ఉంటుంది కదా పాస్ట్ మన బాడీ చిన్నప్పుడు, మీరు చిన్నది ఉంది మన సైజు, ఒక చిన్న 2 అడుగులు ఉంది మన బాడీ, ఇప్పుడు వస్తే 6 అడుగులు అయింది. ఈ 6 అడుగులు ఏంటంటే వీళ్ళు అంటున్నారు, కొంతమంది వాదిస్తారు ఏంటంటే మీరు అంటే బాడీ అన్నది మారిపోతుంది అంటున్నారు కదా, కానీ బాడీ అనేది యాక్చువల్గా మారట్లేదు, మన మెమరీలో మనకు గుర్తుంటుంది కదా మన చిన్నప్పుడు పెద్దప్పుడు అని చెప్పేసి. అంటే అప్పుడు స్వామీజీ అంటున్నారు, అయితే మెమరీలో గుర్తుంటే నీకు ఏదైతే గుర్తులేదో లేనట్టేనా మరి? సరే మెమరీలో ఉన్నంత వరకు నీకు ఐడెంటిటీ ఉందని చెప్తున్నావు, అది నీకు ఏదైతే గుర్తులేదో అది నువ్వు లేనట్టేనా, ఒప్పుకుంటావా అంటే ఎలా ఒప్పుకుంటాం మనం? సో ఈ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, సో మనం ఏదైతే మర్చిపోతామో అది పోయినట్లే అవుతుంది మెమరీలో కనుక ఎగ్జిస్టెన్స్ ఉంటే కనుక. సో అది మనము రూల్ అవుట్ చేయొచ్చు. సో అందుకని మనము ఎవరైతే మనము విశ్వజనీనంగా, అంటే దీని అర్థం ఏంటంటే నిస్వార్థంగా ఉంటారో, ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వాళ్ళే నిజంగా జీవించినట్లు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే జీవించినట్లు అంటే అని స్వామీజీ చెప్తున్నారనమాట. తర్వాత మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, దీని యొక్క ప్రయోజనం ఏంటి, ఈ నాలెడ్జ్ వల్ల ఏం ప్రయోజనం ఉంది అంటే ఏం చెప్పారు ఇందాక స్వామీజీ? ఏం చెప్పారు స్వామీజీ? ఇందాకే చెప్పాను నేను, ఇటువంటి ఆధ్యాత్మిక విద్య వల్ల ఏంటి ప్రయోజనం? అనంతమైన ఆనందం వస్తుంది. కేవలం మనం సెన్సెస్లోనే ఎంతసేపు మనం ఆనందాన్ని చూసుకుంటుంటే అవి సాటిస్ఫై అయినప్పుడు నీకు ఆనందం వస్తుంది, లేకపోయినప్పుడు బాధ వస్తుంది. కానీ ఇది అలా కాకుండా ఎప్పుడైతే ఒక యూనివర్సల్ ఏదైతే పర్వేడ్ అయి ఉందో ఒక రియాలిటీ, దాన్ని నువ్వు గుర్తించినప్పుడు ఏమవుతుందంటే నీకు అనంతమైన ఆనందం కలుగుతుంది. ఒక బాడీ ద్వారా నీకు చాలా ఆనందం కలిగితే ఎవరికైనా పెట్టి ఎవరికైనా తింటుంటే నీకు ఆనందం కలిగితే కొంచెం ఆనందం పెరిగిందా లేదా? సో ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే ఏంటంటే మనసు విశాలమయ్యే కొద్దీ నీకు ఆనందం ఎక్కువ కలుగుతుంది. అది ఇంకా రెండవది ఏంటంటే ఇది ప్రాక్టికల్ కాదు. ఇది ఈ నాలెడ్జ్ నువ్వు ఎంతసేపు ధ్యానం చేసుకుని ఏదో ఉంది దీని వెనక ఏదో ఉంది అనుకుంటే దీని ప్రాక్టికల్ ఏంటి అసలు మనకి ఈ మోడర్న్ సొసైటీలో ఇది ఫిట్ అవుతుందా అని అడుగుతారు. చాలామంది ప్రశ్నలు వేశారు స్వామీజీని. స్వామీజీ ఏం చెప్తున్నారంటే ట్రూత్ ఈజ్ ట్రూత్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రియాలిటీ, ఇట్ ఈస్ చేంజ్లెస్ రియాలిటీ, ఇట్ ఈస్ ఇన్ఫినిట్ రియాలిటీ. ఇది ట్రూత్ అనేది ట్రూత్ అనమాట. మీ సొసైటీస్ యాక్సెప్ట్ చేయలేకపోతే సొసైటీ ఫాల్ట్ అది. సో ట్రూత్ డస్ నాట్ పే హోమేజ్ టు ఎనీ సొసైటీ, బట్ సొసైటీ హ్యాస్ టు పే హోమేజ్ టు ట్రూత్ ఆర్ డై. అంటే ఈ శాశ్వతమైనటువంటి వస్తువు ఒకటి ఉంది, అటువంటి దాని మీద సమాజాలు నిర్మించబడితేనే అది కరెక్ట్. అలా కాకుండా నీ సమాజం యొక్క లెవెల్కి, నీ యొక్క సొసైటీ లెవెల్కి, నీ మైండ్ లెవెల్కి ట్రూత్ని తీసుకొచ్చేసావు అనుకో, అదంతా సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. మన భారతదేశంలో మీరేం చేశారనమాట, ప్రతిదీ ఒక రియాలిటీ ఉంది, ఆత్మనుంది, ఆత్మసాక్షిగా ప్రతిదానికి మనం చెప్తూ ఉంటాము. దాని వెనక ప్రతి ట్రెడిషన్ మీరు చూడండి, ప్రతి ట్రెడిషను దాని వైపే మనకు డిజైన్ చేస్తుంది మొత్తం అంతా కూడా. ఏదైనా మీరు అడగండి, నేను చెప్తాను ప్రతిదీ. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆశ్రమాలు పెట్టారు, బ్రహ్మచర్య, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాస. వచ్చే కొద్దీ మీకు ఏంటనమాట ఈ బాడీ నుంచి వాటి నుంచి ఫ్రీడమ్ రావాలి. సన్యాస అయ్యేటప్పుడు అందరూ గురించి ఆలోచించాలి, దాని గురించి తక్కువ ఆలోచించుకోవాలి, ఇట్లా నియమాలు పెట్టారు. అంటే ఏంటనమాట ట్రూత్ అంటే చూడండి, అక్కడ అందరిలో నువ్వు ఒకే దాన్ని నువ్వు కనిపెట్టడమే, దాన్ని గుర్తించడమే అన్నది హయ్యెస్ట్ రియాలిటీ అని చెప్పారు. అట్లాగే అది కాకుండా మనకి కులాలు పెట్టారు. ఆ కులాలు ఏంటవి, ఈ ఫస్ట్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నారు. ఇవన్నీ మనకు ఇప్పుడున్న కులాలు అవి కాదు. అది ఎవరైతే ఎంతసేపు వాళ్ళకి బాడీని సాటిస్ఫై అవ్వడం కొంచెం కష్టం చేస్తారు, తింటారు, పడుకుంటారు, ఇటువంటి వాళ్ళందరూ శూద్రులు. ఎవరైతే కేవలం వాళ్ళ మైండ్ బాడీ మీదే ఉంటుంది ఎప్పుడు కూడా, ఇంకా హయ్యర్ థాట్ ఉండదు, వాళ్ళకి థింకింగ్ తక్కువ ఉంటుంది, వాళ్ళందరూ శూద్రులు. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొంచెం ఆలోచన ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు సంపాదించడం వాళ్ళకు ఇది. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా నెక్స్ట్ కమ్యూనిటీ వైశ్య, ట్రేడ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు డబ్బు, కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు పైనే, మంచి తెలివితేటలు ఉంటాయి, కానీ డబ్బు ఎలా సంపాదించాలనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అంతకంటే ఉండదు. ఇంకా మూడో వాళ్ళు ఏంటంటే ఇంకా ఇవన్నీ కెపాసిటీస్ వాళ్ళకు ఉంటాయి. అంటే అవసరమైతే వాళ్ళు బాడీని దే కెన్ సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఈ వీళ్ళిద్దరిలో స్వార్థం ఎక్కువ ఉంటుంది, క్రింద వాళ్ళిద్దరిలో. ఈ థర్డ్ ఎవరంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, అవసరమైతే కానీ అన్నీ వదిలేసి, ఫ్యామిలీని మర్చిపోతారు, అన్నీ మర్చిపోయి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు క్షత్రియులు. అంటే వాళ్ళ బాడీని అందరినీ రక్షించడానికి బాడీని ఫిట్గా పెట్టుకుంటారు క్షత్రియులు. తర్వాత వచ్చింది బ్రాహ్మీన్. అంటే ఏంటంటే ఈజ్ కంప్లీట్లీ సెల్ఫ్లెస్ ఇండివిజువల్, ఎక్కువ విలాసాలు అవి ఉండవు, అన్నీ లిమిటెడ్గా ఉంటాయి ఆయన ఆలోచనలు అన్నీ కూడా. అందరి కోసం
వాళ్ళు డబ్బులు తీసుకునేవారు కాదు, వాళ్ళు ఎవరికైనా నాలెడ్జ్ మెయిన్ ఇది బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళకి బాడీ వీక్గా ఉండొచ్చు కానీ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. డిస్క్రిమినేషన్, వివేకం ఇవన్నీ కూడా హైయెస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ వర్ణ వ్యవస్థ అంటారు. అంటే సమాజం వెళ్ళాలంటే నలుగురు కావాలి. సో శూద్రులు అంటే కాయ కష్టం చేశాడు, ఏది తక్కువ కాదు, ఎవరు ఉన్న పొజిషన్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ హయ్యెస్ట్ ఎవల్యూషన్ ఏంటంటే సెల్ఫ్లెస్ మ్యాన్ ఈజ్ ద హయ్యెస్ట్ ఇండివిజువల్. సో మన సొసైటీలో చూడండి ఇవన్నీ కూడా మనకి ఆ ట్రూత్ని సొసైటీలోకి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. ఏది ట్రూత్ చెప్పండి? మనం చూసేదంతా సత్యం కాదు, దీని వెనుకున్నటువంటి రియాలిటీ. అందుకనే బాడీకి నీ మైండ్కి దాసోహం చేస్తూ జీవితాన్ని గడపద్దు. దానికి అంచెలంచెలుగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది మన సొసైటీలో ఉన్నటువంటి అన్ని ట్రెడిషన్స్ కూడా మీకు మనకు చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి కామము, అర్థము ఇవన్నీ కూడా ధర్మబద్ధాన్ని అనుసరిస్తూ మోక్షానికి దారితీయాలి. ఇవన్నీ కూడా మొత్తం మన భారతదేశంలో మన ఋషులు ఈ పెట్టిన సాంప్రదాయాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అలా బయట అలా కాదు కదా, బయట సొసైటీస్ మీకు అలా కాదు. వాళ్ళకి తెలిసిందే ఏదో కొన్ని ఐడియాస్ని పట్టుకుని అవన్నీ కూడా సొసైటీలో ఫిట్ చేయడానికి చేసి, లేకపోతే సర్వనాశనం, లేకపోతే నువ్వు నమ్ముతావా చంపేస్తాను నేను, లేకపోతే ఇదే కరెక్టు అది తప్పు అని చెప్పి మనుషులనేమో మిథ్య చేసేయడం. మనిషి ఎదగడం అన్నది ఇంపార్టెన్స్ కాదు అక్కడ. నువ్వు ఒక నమ్మకంలోకి వస్తున్నావా లేదా, ఆ కమ్యూనిటీలోకి నువ్వు వస్తున్నావా లేదా, వాళ్ళు చెప్పినట్లు ఏవో చెప్తారు రూల్స్ అండ్ ఫాస్ట్ చేస్తున్నావా లేదా. ఫ్రీడమ్ ఎక్కడుంది అక్కడ? ఎవరో చెప్తారని వాళ్ళు వెనకపడి ఉండాలి ఇప్పుడు కూడా, అంతే కదా. సో నీ అంతగా నువ్వు నీ యొక్క ల్యాబొరేటరీ ఈ బాడీ అన్నది, ఇందులో నీ అంతగా నువ్వు ఫీల్ అయ్యి ఫ్రీడమ్ని తెచ్చుకోవడం అనేది ఎక్కడ నేర్పిస్తున్నారు? కేవలం మన భారతదేశంలోనే. అర్థమైందా? సో ఇదంతా కూడా ప్రాక్టికల్. అంటే ఏది ప్రాక్టికల్ చెప్పండి? డబ్బు ఇచ్చేది ప్రాక్టికల్లా మీకు? కేవలం డబ్బు ఇచ్చేదే ప్రాక్టికల్లా మీకు? ఏదైతే నీకు తోటి వారికి శాంతిని ఇస్తుందో దట్ ఈస్ ప్రాక్టికల్. అది కాకుండా మీరు మెటీరియల్ నాలెడ్జ్ మీరు ఎంత పెరిగినా, స్వామీజీ ఏం చెప్తున్నారంటే నువ్వెంత మెటీరియల్ నాలెడ్జ్ పెరిగినా సరే ఒకవేళ ఇది లేకపోతే, ఈ స్పిరిచువల్ పర్స్యూట్ లేకపోతే కనుక అది సర్వనాశనమే అవుతుంది అని ఎప్పుడో చెప్పారు స్వామీజీ. సో ఇవల్యూషన్ అన్నది ఎప్పుడూ కూడా మనం కేవలం ఈ మనిషి మనం ఇవాల్వ్ అయ్యే కొద్దీ కూడా ఆ ఆత్మ యొక్క శక్తి అనేది మనలో అభివ్యక్తం కావాలి అని చెప్తున్నారు. సో ఈ ప్రపంచంలో 2 రకాల శక్తులు ఉన్నాయి. ఒకటి భౌతిక శక్తి, రెండవది ఆధ్యాత్మిక శక్తి. భౌతికమైనటువంటి కరేజ్ శక్తి కాదు, కరేజ్ గురించి చెప్తున్నారు, ధైర్యం. ఒకటేంటంటే ఎవరైనా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు సరిగ్గా ఆ తుపాకీ ముందుకెళ్ళి నేను నుంచోగలను అన్న ధైర్యం ఒకటి, నా ప్రాణాలను ఇచ్చేస్తానన్నది ఒకటి. నేను ఇప్పుడు చెప్పాను కదా, క్షత్రియ బలం. వెళ్ళి నేను నిస్వార్థంగా నేను సొసైటీ గురించి నేను ప్రాణాలను ఇస్తానన్నది ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పింది ఇది ఆధ్యాత్మిక బలం, స్పిరిచువల్ కన్విక్షన్. అంటే మనకి కనిపించని ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తిని నేను పొందాలి అని దాన్ని శ్రద్ధ అంటారు. అది నేను పొందాలి అని దానికి అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోవడం అనేది రెండవ కరేజ్. ఒకటి జీవితాన్ని ఇచ్చేయడం, రెండవది ఎన్నున్నా సరే నా ముందు ఎన్ని రకాలున్నా సరే నాకు ఏమీ అవసరం లేదు, నాకు కావాల్సింది ఏదో ఒక భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు దానికోసం నేను సర్వస్వం అర్పిస్తాను. అందుకే చూడండి ఇప్పుడు మనం నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి ప్రతి వాళ్ళకి. మనం ఎందుకు ఈ మానవ సమాజం ఇంతవరకు అభివృద్ధి చెంది వచ్చింది అంటే కేవలం ఆటవికులుగా ఎందుకు ఉండలేకపోయాం మనం అంటే ఏంటనమాట, వివేకం వస్తూ ఏంటనమాట, మనతో పాటు ఎదుటి వాళ్ళకి కొంచెం సహాయం చేయాలి. మొత్తం ఈ నీతి నైతికత అంతా కూడా డెవలప్ ఎలా అయింది, దానికి అదే కదా డెవలప్ అయింది. ఎవరన్నా వచ్చి చెప్పారా మీరు నీతిగా ఉండండి అని? ప్రతి మనిషికి అనిపిస్తుంది ఏదో ఒక టైంలో. సో ఈ ఎథిక్స్ అన్నీ ఏంటనమాట, ఇవన్నీ కూడా మనలో ఈ ఆధ్యాత్మికత లోపల ఉంది, దాన్ని మనం బయటికి తీసుకురావాలి అన్న దానికి ప్రయత్నమే ఇది నీతి నైతికత ఇదంతా కూడా. లేకపోతే మనం నీతిగా ఉండడానికి అవసరమే ఉంది. సో ఇవన్నీ కూడా స్వామీజీ చెప్తున్నారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో ఈ 2 రకాల యొక్క ధైర్యాలు మనకి ప్రపంచంలో కనిపిస్తాయి. అన్నిటికంటే స్పిరిచువల్ కన్విక్షన్తో వచ్చే ఆ ధైర్యం అనేది చాలా గొప్పది అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలెగ్జాండర్ మనకి భారతదేశానికి వచ్చినప్పుడు, ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు. భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఋషులని విన్నాడు. ఆయన ఇక్కడ ఋషులు ఉంటారు చాలామంది అని చెప్తే ఆయన వెళ్ళాడు అక్కడికి. అడవిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఋషులందరూ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. చూస్తే ఆ ముఖం చూడగానే చాలా బాగా అనిపించింది ఆయనకి. ఈయన్ని మనకి గ్రీకు దేశానికి తీసుకెళ్దామని చెప్పేసి అనిపించి ఆయన్ని పిలిచి ఆయనకి ధ్యాన భంగం చేయించి, నాకు చాలా నచ్చావు నువ్వు, అక్కడికి మా దేశానికి నీకు అన్ని రకాల మర్యాదలు అన్నీ చేస్తానని చెప్తే అప్పుడు ఆయన ఏమంటారు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నాకేం అవసరం లేదు, ఇక్కడ చాలా హాయిగా ఉన్నానంటే
లేదు నువ్వు నాతో రావాల్సిందే అంటే నేను రాను, లేకపోతే నేను ఏం చేస్తానో తెలుసా, నేను ఎవరో తెలుసా, నేను చంపేస్తానంటే అప్పుడు గట్టిగా నవ్వారట ఆయన. ఎందుకు అలా నవ్వుతున్నావంటే నేను జీవితంలో విన్న గొప్ప అబద్ధం ఇదే. ఏంటంటే నువ్వు నన్ను చంపలేవు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. నన్ను ఎవరూ చంపలేరు, తర్వాత నన్నెవరూ కాల్చలేరు, ఎందుకంటే నేను ఆత్మని అని చెప్పేసి. వీళ్ళందరికీ ఇది అంత ఆత్మబలం అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మనకి 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగింది కదా, అప్పుడు ఒకసారి ఒక సాధువుని, నిజంగా జరిగిన సంఘటనలో ఒక స్వామీజీని, వాళ్ళు అప్పుడు హిందూ ముస్లిం క్లాషెస్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ ఉద్దేశంతో కనుక చేశారు, వాళ్ళు ఇద్దరిని విడదీయాలని చెప్పేసి. అప్పుడు ఆ టైంలో వీళ్ళు ఆ స్వామీజీని ఒక అతను కత్తితో పొడి చేస్తాడు, ముసల్మాన్ ఒక అతను పొడి చేస్తే మొత్తం అంతా రక్తసిక్తం అయిపోతుంది. అప్పుడు మిగిలిన కొంతమంది హిందువులు అతన్ని పట్టుకొని వచ్చి మీరు ఆజ్ఞ ఇస్తే కనుక తను చంపేస్తాము అని చెప్తే ఆయన అన్నారట, సోహం సోహం శివానంద రూప శివోహం శివోహం అని చెప్పి ప్రాణాలు వదిలేశారట. సో ఇది చూడండి, తనను పొడిచిన అతను కూడా ఇలాంటి క్షమించగలిగేటువంటి, అక్కడ కేవలం ఆయన ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఆత్మను మాత్రమే చూస్తున్నారనమాట. సో దాని నుంచి క్షమించే శక్తి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ కూడా స్వామీజీ ఇస్తున్నారు. సో మీరు వాళ్ళందరికీ చెప్తున్నారు, పాశ్చాత్యులకి మా నాగరికత చాలా గొప్పది, మేము ఇంత గొప్పవాళ్ళం అని ఎప్పుడు కూడా మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారే, ఏం నాగరికత అది? మీకు నిజంగా ధైర్యం ఉంటే కనుక ఏదైతే హయ్యెస్ట్ ట్రూత్ ఉందో అటువంటి సత్యాన్ని మీ సమాజంలో దానిని ఆచరించడానికి అనుగుణంగా మీరు మీ సమాజాలను తయారు చేయండి, అప్పుడే నేను ఒప్పుకుంటాను మీరు గొప్ప అని చెప్పేసి. కేవలం బయట చూపించే నాగరికత అని చెప్పుకోవడం గొప్ప కాదని చెప్తున్నారు. ఎంత స్వామీజీ ధైర్యం చూడండి. ఇక్కడ లాంగ్వేజ్ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు. అంటే అలాగా వినేవారు అనమాట అసలు, అంటే ఆ లాంగ్వేజ్ పవర్ అలా ఉండేది. That society is the greatest, where the highest truths become practical. This is my opinion. And if society is not fit for the highest truths, make it so, and the sooner the better. Stand up, men and women, in this spirit. Dare to believe in the truth. Dare to practice the truth. The world requires a few hundred bold men and women. Practice that boldness, which dares know the truth, which dares show the truth in life, which does not quake before death, nay, welcomes death, makes a man know that he is the spirit, that in the whole universe nothing can kill him. Then you will be free. సో ఈ విధంగా మీరు అటువంటి మనుషులను తయారు చేసి మా సొసైటీ గొప్పదని మీరు చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటానని చెప్తున్నారు స్వామీజీ. నెక్స్ట్ ఇది సరే, మనం ఇప్పుడు ఆత్మను అని తెలుసుకోవడం, మరి ఎలాగ తెలుసుకోవడం? నేను ఆత్మ అంటే వచ్చేస్తుందా? స్వామీజీ చెప్తున్నారు 3 మార్గాలు ఉన్నాయి, మన ఋషులు చెప్పారు. శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం. ముందు వినండి, 24 గంటలు దాని గురించే వినండి, అవి ఇవి కాదు. ఇది ఒక్కటే రియాలిటీ అన్నది మీరు తెలుసుకొని దాని గురించే వింటూ ఉండండి ఆ తత్వాన్ని. నెక్స్ట్ దాని గురించే ఆలోచిస్తూ ఉండండి, నెక్స్ట్ స్టేజ్ అదే ఆలోచిస్తూ ఉండండి. ఆలోచిస్తూ నెమ్మదిగా అదే మీకు ధ్యాన వస్తువు అయిపోతుంది అనమాట. ఐఎమ్ దట్ రియాలిటీ, ఐఎమ్ నాట్ దిస్ బాడీ అండ్ మైండ్ అన్నది ఊపిరిలో మీకు అది ప్రతి నిమిషం కూడా అది తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా దాన్ని ధ్యానించాలి. సో ఇప్పుడు చాలామంది ఈ మోడర్న్ టైమ్స్లో ఏం చేస్తారంటే, పని ఎందుకు ఊరికూరికే మాటలు చెప్తూ ఉంటారు అందరూ. చాలామంది అంటూ ఉంటారు ఊరికూరికే మాటలు చెప్తూ ఉంటారు, పని చేసి చూపించండి అని చెప్పేసి. స్వామీజీ అంటున్నారు ఈ విధంగా ఏంటంటే థాట్ ఏదైతే ఉందో థాట్ని అలాగా నిరసించడం, తోలనాడడం మంచిది కాదు. ఇది ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. మాటలు చెప్తారు ఊరికూరికే, చేసి చూపించాలి కదా అంటూ ఉంటారు. చేయడం మంచిదే, ఏదైనా మంచి పని చేస్తున్నారు, వెరీ గుడ్, కాదంటలేదు. బట్ దట్ కమ్స్ ఫ్రమ్ థింకింగ్. ఏదైనా ఒక పని థింకింగ్ నుంచే వస్తుంది కాబట్టి థాట్ ప్రాసెస్ని మీరు ఎప్పుడూ కూడా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఐడియాస్ని బాగా ఆలోచించే క్లారిటీని మీరు తెచ్చుకోవడంలో తప్పులేదు. సపోజ్ ఈరోజు నేను పని చేయలేకపోతున్నాను, కానీ అట్లీస్ట్ నువ్వు ఆలోచించగలిగి నెమ్మదిగా మైండ్లో క్లారిటీ వస్తే కనుక ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో అది బెస్ట్ వర్క్ అవుతుందన్నమాట. సో
థింకింగ్. సో ఫిల్ ద బ్రెయిన్ విత్ హై థాట్స్, హైయెస్ట్ ఐడియల్స్. అది place them day and night before you, and out of that will come great work. Talk not about impurity, but say that we are pure. We have hypnotized ourselves into this thought that we are little and we are born and we are going to die, and into a constant state of fear. చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకేంటంటే నువ్వు ఈ బాడీ 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 ఇదే మనకి చిన్నప్పటి నుంచి మనకి డ్రెస్సులు వేసుకోవడం, చూసుకోవడం, ఇది ఎంతసేపు బాడీని ఫోకస్ చేయడం సమాజం మనకు నేర్పిస్తూ ఉంటుంది, ఫ్యామిలీస్ నేర్పిస్తూ ఉంటాయి. కానీ అది కాకుండా, ఎందుకంటే దానికి నువ్వు క్లింగ్ అయ్యే కొద్దీ నీ జీవితంలో భయాన్ని నువ్వు ఇది పోతుందని భయం, ఇది చూస్తే అది పోతుందని భయం, ఈ భయం ఎప్పుడు కూడా నేను వెంటాడుతూనే ఉంటుంది. సో ఈ హిప్నటైజేషన్ అనేది పోయి డీహిప్నటైజ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ దట్ రియాలిటీ అని చెప్తున్నారు. దానికి స్టోరీ మనకు అందరికీ తెలిసిన స్టోరీ. ఏ స్టోరీ పవన్? సింహము గొర్రె, లేకపోతే సింహము మేక. అది ఒకసారి ఒక గర్భిణి అయినటువంటి సింహం ఒక దేని మంద మీద పడింది. దాంట్లో బిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది. అది చనిపోయిన తర్వాత ఇదేంటి ఆ గొర్రెల మందలో పెరిగింది. అది ఈ చిన్న సింహం పిల్ల పెరిగి పెరిగి వాళ్ళలాగే అరుస్తుంది, వాళ్ళలాగే తింటుంది, అన్నీ చేస్తుంది. చేసేటప్పుడు ఒకరోజు దూరం నుంచి వేరే సింహం చూసి ఇదేంటి ఇక్కడ ఉంది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలా నువ్వు గొర్రెలాగా అరుస్తున్నావంటే, నువ్వు సింహాన్ని అంటే, లేదు నేను గొర్రెనే అంటుంది. అంటే ఎంత చెప్పినా వినదనమాట. వినకపోతే ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఈ సింహం ఏం చేస్తుందంటే, రా ఒకసారి నాతో రా అంటే, మా వాళ్ళందరినీ తీసుకొస్తాను. మా వాళ్ళ లేదు నువ్వు రా ఫస్ట్ నువ్వు అంటే అని తీసుకెళ్తే అప్పుడు ఒక చిన్న కొలను ఉంది. ఆ కొలంలో చూపిస్తుంది అనమాట. చూడు నువ్వెవరిలా ఉన్నావు, నాలా ఉన్నావా లేదా వాళ్ళలా ఉన్నావు చూడు ఒకసారి అంటే, అప్పుడు చూస్తుంది అనమాట. చూడు గట్టిగా అరువు, నాకులా అరువు అని చెప్పి గట్టిగా అరుస్తుందట. అరిస్తే అప్పుడు అది కూడా గట్టిగా అరుస్తుంది. అంటే నేను ఈ బాడీని అంటే నేను గొర్రెని అనుకోవడం అనమాట. కానీ నేను సింహాన్ని అంటే నేను ఆత్మని అనే భావంతో ఫియర్లెస్, అక్కడ ఫియర్లెస్నెస్ అనేది వస్తుంది మనకి. ఎంతసేపు బాడీకి క్లింగ్ అయ్యే కొద్దీ కూడా నీకు తప్పదు. ఇప్పుడు నాకు ఇందులో ఉంటూనే నాకు శాంతి కావాలండి, నాకు ఫ్యామిలీ కావాలి, నాకు సుఖం కావాలి, అన్నీ కావాలి, నాకు శాంతి కావాలి. ఎలా వస్తుంది శాంతి? రాదు ఎప్పటికీ. సో మానసికంగా మనం ఎప్పుడు కూడా ఈ మెటీరియల్ వాటి నుంచి మైండ్ని ఎప్పుడు కూడా డిటాచ్గా ఉంచడం అలవాటు చేసుకోవాలి. అలా అయితే ఎవరిని ప్రేమించకూడదా అండి? అలా రాయిలా కూర్చొని ఉండాలా? అస్సలు కాదు. అంత ఇంటెన్స్గా ప్రేమించాలి, మనుషుల్ని ఇంటెన్స్గా ప్రేమించాలంటే ఇంకా వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా ప్రేమించాలి. కానీ అట్ ద సేమ్ టైం డిటాచ్డ్గా ఉండాలి. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు స్వామీజీ. సో డీహిప్నటైజ్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు స్వామీజీ. ఒక పద్యం రాస్తారు, శ్లోకం, కిం నామ రోదసి సఖే త్వయి సర్వశక్తి. చాలా పెద్దది అది శ్లోకం ఉంది. అది ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నావు ఓ మిత్రుడా, ఎందుకు ఏడుస్తున్నావు, సర్వశక్తులు నీలోనే ఉన్నాయి, ఏమీ లేదని చెప్పి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పి స్వామీజీ ఒక శ్లోకాలు రాశారనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎంతసేపు పిల్లలకి నెగిటివ్ థింగ్స్ చెప్తూ కూడా చెప్పకూడదు. ఎప్పుడు పాజిటివ్గా చెప్తూ ఉంటే అది బిల్డప్ చేస్తుంది. అదే చెడును చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెడుని ఎప్పుడు చూస్తాం మనం? ఎప్పుడు కూడా మన లోపల చెడు ఉన్నప్పుడే చూస్తాం అని స్వామీజీ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతని ముందు ఎవరో దొంగ ఏదో వెళ్ళిపోయి ఆ చిన్నపిల్లవాడు అలా చూస్తాడు, నవ్వుతాడు, ఆ దొంగను చూసి నవ్వుతాడు, దొంగ వెళ్ళిపోతాడు, అన్ని తీసుకెళ్ళిపోయాడు. అతనికి దొంగ అని తెలియదు, ఎందుకంటే ఆ దొంగ అనే కాన్సెప్ట్ ఇంకా లోపల రాలేదు అతనికి, అందువల్ల గుర్తించలేకపోయాడు. కానీ మనం ఏం చేస్తాము, ఎదుటి వాళ్ళు చెడు అంటున్నామంటే ఆ చెడ్డతనం మనలో ఉంది కాబట్టి దాన్ని గుర్తిస్తున్నాం, లేదా చేయలేము. సో ఈ విధంగా ఏంటంటే మనము దాని ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక పార్కులో ఒక చెట్టును కొట్టేశారు సడన్గా. కొట్టినప్పుడు అప్పటి వరకు చెట్టును చూశారు కదా, పార్కులోకి వచ్చే వాళ్ళు సడన్గా చూసి ఒక పోలీసు అతను చూసి తను వెతుక్కుంటూ వచ్చాడు దొంగని, వెతుక్కుంటూ వచ్చి ఆ దొంగ అనుకున్నాడు దాన్ని చూసి, అక్కడ నుంచుని ఉంది అట్లాగా. అలాగే కొంతమంది దొంగ ఏమో పోలీస్ మ్యాన్ అనుకుంటున్నాడు, పోలీస్ ఏమో దొంగ అనుకుంటున్నాడు. ఈ రకంగా రకరకాలుగా కొంతమంది చిన్నపిల్లలు ఎప్పుడో నిన్న రాత్రి ఎవరో దెయ్యం కథ చెప్పారు, వెంటనే దాన్ని చూసి దెయ్యం అనుకున్నాడు. సో ఒకే విషయాన్ని అందరూ అన్ని రకాలుగా మన పర్సెప్షన్ అలా ఉంటుందన్నమాట. మన మైండ్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్ వేస్తుందని. అందుకని నాకు ఉన్నవన్నీ కరెక్టే అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. మన మైండ్ కలర్ని బట్టి, ఎందుకంటే నీ మైండ్ ఎప్పుడు కరెక్ట్ కాదు, నీ మైండ్ ఎప్పుడు మోసం చేస్తూ ఉంటుంది. ఇట్ డాన్సెస్ అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, యువర్ డిజైర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందువల్ల మైండ్ ఎప్పుడు కూడా కరెక్ట్ పిక్చర్ మనకి ఇవ్వదన్నమాట. తర్వాత ఇవి రెండు చెప్తూ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, సో ఆ విధంగా అంటే మన మైండ్ని మనం ప్యూర్గా పెట్టుకుంటే మనం ప్యూరిటీని చూస్తాం.
డే అండ్ నైట్ మీరు పిల్లలకి హారర్ మూవీస్ లేకపోతే ఈ మూవీస్ చూపిస్తున్నారు అనుకో ఇంట్లో కూర్చొని, వాళ్ళ మైండ్ దాంట్లోనే నిండిపోతూ ఉంటుంది, ఇంకెక్కడ వస్తుంది బయటికి. సో పిల్లల్ని ఏ విధమైన ఐడియాస్తో ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో మీరు కూడా మీ జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవాలి. నువ్వు అది చూడొద్దు, లేకపోతే నీ సెల్ ఫోన్లో నేను అంతా నువ్వేం చూస్తున్నావు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను సిఐడి లాగా, ఇవన్నీ ఏమీ లాభం లేదు, వేరే రకంగా వస్తాయి సంస్కారం సరిగా లేకపోతే. సో మనల్ని మన పిల్లల్ని గైడ్ చేయడం మన యొక్క జీవిత విధానం ద్వారా మనం దేనికి వాల్యూ ఇస్తున్నాం లైఫ్లో దానికి వాళ్ళకి లైఫ్లో చూపించడం ద్వారా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎప్పుడు కూడా. సో చిన్నపిల్లలకి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఐడియాస్ని మనం ఇవ్వాలి అని చెప్తున్నారు. మెన్ ఆర్ టాట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దట్ దే ఆర్ వీక్ అండ్ సిన్నర్స్. Teach them that they are all glorious children of immortality, even those who are the weakest in manifestation. Let positive, strong, helpful thought enter into their brains from very childhood. Lay yourselves open to these thoughts and not to weakening and paralyzing ones. Say to your minds, I am he, I am he. Let it ring day and night in your minds like a song, and at the point of death declare, I am he, I am he. సో ఎంతసేపు నేను సోహం 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 అని అలా అనుకుంటూనే ఉండండి. లాస్ట్ మూమెంట్లో డెత్ టైంలో కూడా ఐఎమ్ సోహం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బోదరేషన్ అబౌట్ దిస్, బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద బాడీ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ మీ. లైక్ దట్ ఐడియా విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆల్సో. సో ఈ విధమైనటువంటి పాజిటివ్ ఐడియాస్తో మన మనసును నింపుకుంటే మనకి ఎప్పుడు కూడా ఈ పాజిటివిటీ అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్గా టైం అయిపోయింది. ఒక డౌట్ ఎవరిని అడిగితే అడగచ్చు. కొంతమంది ఈ విద్య దేశం ప్రకారం కొంతమంది ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంటారు. ఈ వేదాలు ఉపనిషత్తులు వాళ్ళు కూడా ఏ మార్గంలో కనెక్ట్ అవుతుంది. దేశంతో ఉన్నప్పుడు మనకు ఆలోచనలు వస్తూ ఉంటుంది. ఉన్న బుద్ధిని ప్రకారంగా ఆలోచనలు తాట నుంచి వస్తూ ఉంటుంది. వాళ్ళతో చెప్పాలి ఎలా ఉంటుంది అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు మనం మైండ్ని తర్వాత బాడీని ఒక్క రోజులో మనం కనెక్ట్ అయిపోలేము. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్ అనమాట. అంటే మామూలుగా కొంతమందికి ఒక మనిషి అన్న తర్వాత కొన్ని వీక్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. అదే కదా మీరు అడుగుతున్నారు, అంతేనా? వీక్ ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉంటుంది, ఒకసారి వీక్గా ఉంటుంది. అవునా? వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు అని అడుగుతున్నారు, అంతేగా మీరు అడిగేది? అంతేనా క్వశ్చన్? సో మనం ఏంటంటే ఈ ఒక్క రోజులో ఒకటి ఎవల్యూషన్ అన్నది, పరిణామం అన్నది ఒక రోజులో రాదు. నెమ్మదిగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ మంచి థాట్స్తో చెడ్డ థాట్స్ని బయటికి పంపించడం. ఈవెన్ చెడ్డ థాట్స్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే ఆ టైంలో భగవంతుని ప్రార్థించడం. సో ఏదో విధంగా మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వడం. ఈవెన్ మనం చెడు మూమెంట్స్లో కానీ కష్టం మూమెంట్స్లో కానీ ప్రార్థన ద్వారా కానీ ఆయనతో కనెక్ట్ అవుతూ ఉంటే అప్పుడు ఆ చెడు అన్న దాని నుంచి నెమ్మదిగా మనం పాజిటివ్ దాంట్లోకి వస్తూ ఉంటాం. చెడ్డ ఆలోచనలు అంటే కొంచెం ఒక్కొక్కసారి కొంత మీద అసూయ కలుగుతూ ఉంటుంది, లోభం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇంకా వీక్ అంటే ఒక బాడీ అన్న తర్వాత దానిలో వీక్నెసెస్ అనేవి ఉంటాయి తప్పకుండా. అది ఒక రోజులో జరగదు కాబట్టి మనం స్లోగా ఈ ప్రాసెస్ అన్నది ఫస్ట్ చెడుని మంచితో మనం అధిగమించాలి. తర్వాత మంచి చెడును కూడా రెండూ కూడా దానికి అతీతంగా మనం భగవంతుడి భావనలో లీనమవ్వాలన్నమాట. సో కనెక్ట్ అవ్వడం అనేది ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ తప్పు చేస్తూ కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో మన రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే, మీరు ఈవెన్ ఒక ఆయనకి చెప్తారు, ఆయనకి డ్రింకింగ్ బాగా అలవాటు, డ్రింకింగ్ అసలు మానలేకపోతున్నారు ఆయన. కొంచెం భార్య వచ్చి అడుగుతుందన్నమాట, కొంచెం ఆయనకి చెప్పండి మీరు తాగొద్దని చెప్పేసి. అంటే ఆయన ఏం చెప్తారంటే రామకృష్ణ పరమహంస ఆయన పిలిచి ఎవరైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఉందో ఆయన పిలిచి అడుగు చెప్తారనమాట, నువ్వు డ్రింకింగ్ చెయ్యి, ఎందుకంటే మానమన్నా మానరు వాళ్ళు. నువ్వేం చేస్తావంటే ప్రతిసారి బాటిల్ తీసుకున్నప్పుడు ఒకసారి కాళికామాతకు అర్పించి తర్వాత తాగు అని చెప్పారు. సో అక్కడ నుంచి అతను అలా చేయడం మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ 12 ఏళ్ళు ఎంత పట్టింది కదా, ఆయన మారారనమాట చాలా. సో ఈ విధంగా ఏంటంటే ఏది చెడు చేస్తున్నప్పుడు చెడు అని తెలుసు మనకి. సో దాని ముందు కూడా ఒకసారి భగవంతుని తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా భగవంతునితో కనెక్ట్ అవ్వడం. ఇది మనం చేసే చెడు పని కూడా భగవంతునితో కనెక్ట్ చేస్తుంది మనకి. సో భగవంతునితో కనెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ నువ్వు చెడ్డ పని చేయలేవు. అది సీక్రెట్ అక్కడ. సో అదే అందుకే అనమాట భగవంతుని యొక్క థాట్స్, ఐడియాస్ ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి మనసులో వెళ్తూ దాని పని చేసుకుంటూ ఉంటుంది. అది మనం వేరేగా ప్రయత్నం చేయక్కర్లేదు. అందువల్ల అందరూ కనెక్ట్ అవుతారు. ఈవెన్
మీకు ఎందుకు మన పురాణాల్లో స్టోరీలు ఉన్నాయి. ఈ రావణాసురుడు ఇలాంటి వాళ్ళు కూడా తపస్సులు చేసేసి బ్రహ్మ ప్రత్యక్షం అయిపోయాడు. మరి వాళ్ళు చేశారు కదా చెడ్డ పనుల ద్వారా వాళ్ళు కనెక్ట్ అయ్యి నెమ్మదిగా వాళ్ళకి భగవంతుడి మార్గంలోకి వస్తారనమాట. అందుకని కేనోపాయేన లఘున విష్ణువర్ నామ సహస్రకం అని చెప్పారు. ఏదో ఒక ఉపాయం చేద్దాం, చెడ్డ పను మంచి పని ఫస్ట్ కనెక్ట్ అవ్వు భగవంతుడితో. కనెక్ట్ అయితే నెమ్మదిగా అదే మనల్ని అసలు దారిలోకి పెడుతుంది అనమాట, ట్రాక్లో పెట్టేస్తుంది అది. మనం వివేకంతో చేస్తే కొంచెం తొందరగా ముందుకు వెళ్తాము, అలా కాకుండా మూఢంగా చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా వెళ్తాం, అంతే తేడా. సో ప్రతి దాని ద్వారా కనెక్ట్ అవుతుంది. అది ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నా మనసులో ఏదో చెడ్డ థాట్ వచ్చిందని మనం డిస్కరేజ్ అయిపోవడం చేయాల్సిన పని లేదు. వెంటనే చూడు నాకు అర్థమైంది నేను చేసిన తప్పు అని, వెంటనే భగవంతుడితో చూడు నేను చేశాను, నాకు నెక్స్ట్ టైం అవ్వకుండా చూడు. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక తప్పకుండా మనం ఆ మార్గంలోకి వస్తామన్నమాట. చాలా ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.